నమస్తే అండి. నమస్తే. తమిళనాట రాజకీయాలు చూసిన తర్వాత, ఆ ఫ్లో ఇక్కడికి కూడా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఎవరు మన దగ్గర అని లెక్కేసుకున్నప్పుడు మొట్టమొదటి పేరు అల్లు అర్జున్ గారిదే. తర్వాతే జూనియర్ ఎన్టీఆర్ గారు. ఇది వాస్తవం. ఎందుకంటే ఆర్మీ అంటూ సంబోధించే మనస్తత్వం ఉన్న అల్లు అర్జున్ గారు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అట్లానే ఉంటది. ఆర్మీలానే ఉంటది. సో, పర్ఫెక్ట్ రాజకీయాలకి అల్లు అర్జున్ సరిపోతారంటూ మన వాళ్ళే ఊహించుకున్న టైంలో అండ్ మెగా కాంపౌండ్‌కి, అల్లు కాంపౌండ్‌కి పడట్లేదు అనుకునే టైంలో గమ్మునుంటారు గానీ ఎవరు గట్టిగా స్పందించరు. అలాంటిది మొన్న అభిమానుల సంఘంతో లేకపోతే అభిమానులతో కలిసి ముచ్చటించారు. చాలా హ్యాపీగా, చాలా సరదాగా మాట్లాడుతూ చాలా సీరియస్ మెసేజే ఇచ్చాడాయన. మీకు నచ్చకపోతే వాళ్ళ గురించి ఆలోచించకండి. ఇంత నెగెటివ్ ఎనర్జీ కూడా మీకు వద్దు. పాజిటివ్‌గా ఉండండి. ద్వేషించడం ఎందుకు? పక్కకెళ్ళిపోతే సరిపోతది కదా! సైలెంట్ అయిపోతే సరిపోతది కదా! మీ టైమ్‌ని వేస్ట్ చేసుకోవద్దు. మీకెక్కడ నచ్చలేదో అక్కడ టైమ్‌ని వేస్ట్ చేసుకోవద్దు. హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మీకేదన్నా అమ్మాయి నచ్చితే లైనేసుకోండి. ఇలా కాస్త ఫన్నీగా సరదాగా ఆయన కామెంట్స్ చూసాం. మీరేమంటారు? బానే ఉందండి. హ్మ్. అతను తన అభిమానుల తోటి మాటామంతి కార్యక్రమంలాగా ముఖాముఖి ఇలాంటి హ్మ్. కార్యక్రమం నిర్వహించుకున్నాడు మొన్న. అయితే ఈ నిర్వహించుకోవటం వెనకమాల ఉద్దేశ్యం ఏమై ఉంటది అనేది ఒక చర్చ. హ్మ్. లేదు చాలా మామూలుగానే చేశాడా ఇదంతా అనేది ఇంకొక చర్చ. మామూలుగా చేస్తే ఈ టైమ్‌లో ఎందుకు చేశారు? ఏ టైంలో అయినా చేసుకోవచ్చండి. హ్మ్. ఇప్పుడు రాజకీయాల్లోకి రావాలి అనుకున్నప్పుడు ఏదో ఒక రోజైతే బయటికి రావాల్సిందే గదా! ఇవాళ కాతే రేపు. హ్మ్. రేపు కాకపోతే ఎల్లుండు. బయటికైతే రావాల్సిందే దాని గదా! అర్థం మరి అదేమి రాజకీయాల్లోకి రాబోతున్నారా అనే క్వెషన్ మార్కేగా. అని చాలామంది క్వెషన్ మార్క్ యేసుకుంటున్నారు. అయితే ఈళ్ళందరికీ వచ్చిన గోల ఏంటి అంటే, ఎప్పుడైతే తమిళనాడులో విజయ్ గెలిచాడో చాలామందికి ఆశలు రెక్కలు తొడిగాయనమాట. ఈ ఆశలు ఆహ్, హ్మ్, వాటిని సాకారం జేసుకోవటానికి అంటే కలలు సాకారం జేసుకోవటానికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఎత్తుగడలో ఉన్నారు. ఈయనకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువని మీరే జెప్పారు. హ్మ్. తన ఆర్మీగా గూడా అతను అనుకుంటా ఉంటాడు. అవును. అందుకని వాళ్ళందరినీ పిలిచి మీటింగ్ బెట్టాడు. మీటింగ్ బెట్టి చాలా ఉత్సాహపరుస్తూ మాట్లాడుతూ, "మీరు ద్వేషించకండి ఎవరిని. ఇష్టపడండి. బాగుంటే బాగుండండి. లేదు అనుకుంటే వ్యతిరేకమైన కామెంట్లు మట్టుకు పెట్టకండి. ఎప్పుడు మీరు సంతోషంగా ఉండండి. ట్రోల్స్ చేయకండి. సంతోషాన్ని మీరు వెతుక్కోండి. సంతోషంగా ఉండండి. మీరు మీరు సంతోషంగా ఉండటమే నాకు కావాల్సింది. నెగెటివ్ ట్రోలింగ్ చేయకండి ఎవరిపైన. నచ్చకపోతే నచ్చలేదని నచ్చని విషయాన్ని గాని, నచ్చని మనుషుల్ని గాని పక్కన పెట్టేసేయండి. అంతేగాని మీరు వ్యతిరేక భావనలతోటి ఉండకండి. ఇట్లాంటి రకరకాల ఆహ్, ఎనర్జీ వేస్ట్ ఆహ్, చేసుకోవద్దు. టైమ్ ఆహ్, వేస్ట్ టైం వేస్ట్ చేసుకోవద్దు. చేసుకోవద్దు. ఇయన్నీ మాట్లాడేసేసి ఇంకా ఫైనల్‌గా ఏం చెప్పాడు అంటే మీకు అంతగా టైం ఉంది అనుకుంటే, మీ ఎనర్జీని వేస్ట్ చేసుకోకూడదు అనుకుంటే, నచ్చిన అమ్మాయికి బీట్ కొట్టుకోండి అని జెప్పాడు. కాకపోతే ఇంకొకటి చెప్పటం మర్చిపోయాడాయన. లైనేసుకోవడం, బీట్ కొట్టడం ఇవి ఎవరు నేర్పించక్కర్లేదు. మామూలుగానే మనిషి లక్షణమే అది. ఏదో సందర్భంలో దీనికి లోను కాని వాళ్ళెవరూ ఉండరు. ఇప్పుడు కాకపోతే ముసలోళ్ళు గూడా అవుతున్నారు. అది అసలు బాధ. హ్మ్. అయితే రెండో వాళ్ళు నో అనేంత వరకే మీరు బీట్ కొట్టండి అని జెప్పుంటే బావుండేది. హ్మ్. నో మీన్స్ నో. ఇది ప్రచారం చేయాల్సిన బాధ్యత సినిమా యాక్టర్‌లది. అవును. ఎందుకంటే వీళ్ళు సినిమాల్లో చూపిచ్చేదే అది. ఆ అమ్మాయికి నచ్చకపోయినా ఆయన ఆ అమ్మాయి వెంట పడి వేధించి ఆ అమ్మాయి దృష్టిలో పడి ఏదో రకంగా ఆ అమ్మాయిని నచ్చేటట్లు చేసుకుంటారు. అట్లా కాదు. ఒక్కసారి నో అన్నారంటే నో మీన్స్ నో. వాళ్ళు నో చెప్పేలోపు నువ్వు 100 సార్లు ఐ లవ్ యూ చెప్పు. హ్మ్. తప్పులేదు. కానీ ఒక్కసారి నో చెప్పారంటే ఇక నువ్వు ఐ లవ్ యూ చెప్పటానికి వీల్లేదు. ఆపేయాల్సిందే. ఆపేయాల్సిందే. ఎందుకంటే రెండో వాళ్ళ అనుమతికి, రెండో వాళ్ళ ఉద్దేశానికి ఖచ్చితంగా యువతల మనిషి విలువివ్వాలి. విలువివ్వాల్సిందే, గౌరవించాల్సిందే. లేకపోతే చట్టం మిమ్మల్ని గౌరవంగా చూడదు. ఇది థంబ్ రూలు. హ్మ్. ఈ ఒక్క మాట చెప్పుంటే బావుండేది. కానీ ఎక్కడ
అనవసరమైన ఉద్వేగానికి వెళ్ళకుండా, విమర్శలు చేయకుండా చాలా చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా అభిమానులతో గడిపాడట. మాట్లాడిన తీరు కాస్త అట్రాక్టివ్‌గా ఆ! అనిపించింది. అనిపిచ్చింది. అయితే అసలు నిజంగా ఇతను రాజకీయాల్లోకొస్తాడా? హ్మ్. ఇప్పుడు చాలామంది ఆలోచిస్తుంది అదే. వస్తాడా రాజకీయాల్లోకి అంటే, ఈ రోజుకి ఈ రోజు రాజకీయాల్లోకొచ్చి ఆయన చేయగలిగింది గూడా ఏమీ లేదు. ఏ రాజకీయ పార్టీ ఆయన్ని చేర్చుకుంటానికి సిద్ధంగాను ఉండదు. ఒకవేళ చేర్చుకున్నా గానీ వీళ్ళు ఇంకొకళ్ళకి ఇప్పుడు వీళ్ళందరి దృష్టి ముఖ్యమంత్రి పోస్టు. అవును. ఏ పార్టీ వాళ్ళు ముఖ్యమంత్రి పోస్టు ఈయనకి పిలిచి ఆహా! ద కొత్త పార్టీ పెట్టేసుకోవడమే. కొత్త పార్టీ పెట్టేసుకోవడమే. ఇవాళ ఈ రోజుకి ఈ రోజు కొత్త పార్టీ పెట్టేసేసి ఎలక్షన్‌కెళ్ళి గెలిచేంత సత్తా ఎవరికీ ఉండదు. అందుకని మీరు చేయాల్సిందేంటంటే మొదటగా ఈ సమాజానికి అవసరమైన పనులేమన్నా ఉన్నాయా చూడండి. విద్యార్థులు, యువత మనసుని చూరగొనే పనులేమన్నా చెయ్యండి. ఇప్పుడు మొన్న చూశారు. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఢిల్లీలో నీట్ ఎగ్జామ్ గురించి అంత గందరగోళం జరుగుతుంది. రాజకీయాల్లోకి రాదలుచుకున్న వాళ్ళు, సామాజిక హ్మ్, దృక్పథం ఉన్నవాళ్ళు, సమాజ శ్రేయస్సుని కాంక్షించేవాళ్ళు, పైగా ఈయన సినిమాలు చూసేదంతా ఎక్కువ యూతే. మరి యూత్ గురించి ఒక్క స్టేట్మెంట్ ఇవ్వలేకపోయాడేంటండి ఈయన? ఇలా విద్యార్థుల జీవితాలతో ఆడుకోవటానికి వీల్లేదు. విద్యార్థులు దేశ భవిష్యత్తు విద్యార్థులదే. ఇలా ఏమీ మాట్లాడలేకపోయాడేంటండి? నేను వాళ్ళకి ఇప్పుడు 'సోనాక్షి సిన్హా' ఉందండి. ఎంత సౌహార్దతని ప్రకటించింది. జెనీలియా, జెనీలియా హస్బెండు. అసలు జ్యోతిక అయితే ఎంత ముందుకెళ్ళిందంటే, నేను నా పిల్లల్ని ఇలాగే పెంచుతాను. అవును. జంజీ వీరుల్లాగా పెంచుతాను. కాక్రోచ్ వీరుల్లాగా పెంచుతాను అని జెప్పి జ్యోతిక జెప్పింది. అభిజిత్ దీప్‌కే గురించి అలాగే అతని ఇద్దరు స్నేహితుల్ని ఉద్దేశించి చెప్పింది. నేనిలా పెంచాలనుకుంటున్నాను అని. మరి ఏమైందండి? మీ 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 నోరేమైందండి అట్లాంటప్పుడు? అందుకని పదవులు కావాలనుకోవటం తప్పు కాదు. కానీ ఆ పదవిని దక్కించుకోవటానికి నేను సమాజానికి చేసిందేంటి అని కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు విజయ్ 2009 నుంచి ప్రజల్లో ఉన్నాడు. ఇవాళ ఏ సంవత్సరం అండి? హ్మ్. ఇన్ని సంవత్సరాలు చాప కింద నీరులాగా అతను చేసుకుంటూ ఎళ్ళాడు. వీళ్ళు కూడా అంటే అల్లు ఆర్మీ పేరిట కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు. ఎప్పటినుంచి చేస్తున్నారండి? వీళ్ళే. ఎప్పటినుంచి చేస్తున్నారు? వీళ్ళు సినిమా రిలీజ్ అయ్యేప్పుడల్లా గుర్తొస్తది వీళ్ళకి. ఆర్మీ అనేది ఒకటుంది అని. అందుకని ఎంతసేపు ఇప్పటివరకు సినిమాల పేరుతోటి, కళామ తల్లి సేవ పేరుతోటి సమాజం నుంచి మీరు చాలానే తీసుకున్నారు. సమాజానికి మీరేమిచ్చారు అంటే ఏం చెప్తారు? సీఎస్ఆర్ కింద ఏదన్నా ఇచ్చామని చెప్తారా? లేకపోతే సేవా కార్యక్రమాలు చేశామని చెప్తారా? రోడ్డు పక్కన మొక్కలు నాటామని చెప్తారా? ఏమని చెప్తారు మీరు? మీరు ఏమి చేయకోకుండా రాజకీయాల్లోకొచ్చి ఏం చేస్తారో నాకర్థం గాదు. ఇప్పటికే ట్రాఫిక్ జామ్ ఇక్కడ సచ్చిపోతున్నాం. వీళ్ళ గోల వెళ్ళలేక. మళ్ళీ ఇప్పుడు ఇంకో కొత్త గోల. అందుకని ఏంటంటే, ముందు మీరు సమాజాన్ని అర్థం చేసుకోండి. సమాజానికి ఏం అవసరమో అర్థం చేసుకోండి. సమాజం కోసం ఏదన్నా చెయ్యండి. అప్పుడు మీరు రాజకీయాల్లోకొచ్చి నిజంగా ఆయనకు ఆ ఉద్దేశం ఉంటే చెప్తున్నా. లేకపోతే వెళ్ళండి గుడ్డు. ఉంటే గనక ఇవన్నీ కూడా ఈ బేసిక్ ప్రయారిటీస్ ఇవన్నీ. ఇవి చేసిన తర్వాతనే రండి. కనీసం మొన్న మీరు నోరిప్పకపోవటాన్ని మటుకు చాలామంది ఆహ్, హ్మ్. ఎవరూ మాట్లాడలేదు. టాలీవుడ్ వాళ్ళకి వెన్నెముక లేదు అనేసేసి మాట్లాడేసేశారు. నిజంగానే వెన్నెముక లేదన్నట్లే నిరూపించుకున్నారు. ఎవరు మాట్లాడారండి? ఒక్క ఎవరూ మాట్లాడలేదు. శేఖర్ శేఖర్ కమ్ముల కమ్ముల గారు మాట్లాడారు. అనసూయ గారు మాట్లాడారు. అనసూయ గారు మాట్లాడారు. అందుకని ఏంటి అంటే ఇది ఇంతకంటే ఇంక చెప్పటానికి గూడా ఏమీ లేదు. హ్మ్. థాంక్ యూ అండి. థాంక్ యూ.